హల్లెలూయా. ఇంకొక పాట పాడండి దయచేసి. ఈ రాత్రి మనము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుడి స్తుతించి కనపరిచాము. మేము ప్రసంగం చేయము కానీ కొన్ని మాట బైబిల్ గ్రంథంలో స్మృతించుకుంటాం కనుక ఆల్రెడీ మనం ఇంటికి వెళ్ళే టైం ఇది అయినప్పటికీ కూడా తప్పకుండా దేవుని వాక్యం మనం ధ్యానం చేయాలి కనుక చదువుకుందాం. చదవమ్మా దయచేసి. ఈరోజు వసంత కూడా రాలేదు. ఎవడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈనాడు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకులు దూరముగా ఉండి సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి ఒక ఆదివారం నాడు ప్రభు చిత్తం అయితే అసలు దేవుని చిత్తం ఏంది అనేది మనకు బైబిల్లో చాలా క్లియర్గా 10 పాయింట్ల దగ్గర నేను 10 వచనాలు బైబిల్ దగ్గర మీకు ఇది చేయుట దేవుని చిత్తం, ఇది చేయుట దేవుని చిత్తం అనే మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని విన్నారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తుడైనటువంటి పౌలు భక్తుల ద్వారా ఈ మాట విశ్వాసులందరికీ, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అంటే, ఎడతెగక ప్రార్థన చేయి. ఎంతమంది ఎడతెగక ప్రార్థన చేయగలుగుతున్నాం మన ఇళ్లలో? ఎండాకాలం అయ్యారు, భయంకరమైన ఎండలకి వేడికి తట్టుకోలేక ఫ్యాన్ వేసుకుంటే ఒక బాధ, ఫ్యాన్ వేసుకోకపోతే ఒక బాధ, అలా గందరగోళం ఉంది. బయటకు వెళ్ళి వచ్చామంటే మాత్రం మళ్ళీ మామూలు మనుషులు అయితే కనబడడం లేదు అని చాలా మనం ఏదో సాకులు చెప్తాం. చలికాలంలో ఒకవేళ ప్రార్థన చేయమంటే చలి గారు భయంకరమైన చలి, దుప్పటి కప్పుకొని ప్రార్థన చేస్తామంటే అంటే ఎక్కడి నిద్ర వచ్చుతుందని భయం వేస్తాము. ప్రార్థన అంటే చాలు తూగులు వస్తూనే ఉంటాయి, తూగుతూనే ఉంటున్నాము. కారణం ఏంది అర్థం కావట్లేదు. ఏదో ఒక సమయం వర్షాకాలంలో ప్రార్థన చేయలేదు, వర్షంలో ప్రార్థన చేయాలి అంటే ఇంకా ఎక్కువ ఆటంకాలు చెప్తాను. మరి ఏ సమయంలో ప్రార్థన చేయగలం? ఎడతెగక ప్రార్థన చేయడు, విసుగక ప్రార్థన చేయడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు. ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో మనకి. కనుక మనము వీటిని వినడానికి దేవుని వాక్యము ఏదో గృహకూటాల్లోనో, చర్చిలోనో, అక్కడక్కడ యూట్యూబుల్లోనో
ఆ టీవీలోనూ వింటానికి వింటున్నాం, కానీ మనం ఆచరించలేకపోతున్నాం. ఈ రాత్రి బిడ్డ కష్టాలు పడి, శ్రమలు పడి, శ్రమ కూర్చి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బంధువుల దగ్గర ఎట్టయినా బంధువుల దగ్గర ఉండాలంటే కష్టమే. అమ్మమ్మల దగ్గర లేకపోతే ఇటు నాన్నమ్మల దగ్గర ఉండి చదువుకోవడం అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి కష్టమే. ఎన్నో సంతోషములు వాళ్ళు ఆ అమ్మాయి పోగొట్టుకోవచ్చు వస్తుంది. కానీ పాపం బిడ్డ ప్రతిరోజు 10 కిలోమీటర్లు పోవాలా, 10 కిలోమీటర్లు రావాలి. ఎక్కడో ఒక పట్టణానికి వెళ్ళి ఆ స్కూల్లో చదువుకొని మళ్ళీ కృతజ్ఞతా భావము, కృతజ్ఞత మనసు, కృతజ్ఞత హృదయము. బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, కృతజ్ఞత చూపించిన వాళ్ళు, కృతజ్ఞత కానుకలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేయలేము. కానీ దేవుని వాక్యంలో కృతజ్ఞత చెల్లించడానికి 2-3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 139:18 వచనం చదువుకున్నాను. 139:18. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. 17వ వచనం నుంచి అయితే, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి గుర్తుమెచ్చగొప్పది. వాటిని లెక్కించదా. ఆ 139వ కీర్తన అంతా కృతజ్ఞత కీర్తన. దావీదుకి దేవాది దేవుడు పుట్టక ముందే చేసిన మేలు దగ్గర నుంచి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమైతే పుట్టిన దగ్గర నుంచి జ్ఞాపకం చేసుకుంటాం మేలు. దావీదైతే పుట్టక ముందు నుండి ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన దర్శనం చొప్పున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూసారా, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే ఆ దినములను నీ గ్రంథంలో లిఖితములైపోయినాయి కదా ప్రభా. ఎంత గొప్ప తలంపులు నా పట్ల నువ్వు కలిగి ఉన్నావు నాయన అని దేవుని స్తుతించు మహిమపరుస్తూ ఉన్నాను. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, లెక్కకు మించి ఉన్నవి. ఇసుక కంటే ఇసుక, పిడికిడి ఇసుక మనం లెక్క పెట్టలేము. నేను మేల్కొంటున్నా, ఇంకనూ నీ యొద్దనే ఉంటాను. దేవా నీవు భక్తిహీనుల నుండి క్షేమంగా సంబంధించదు. అయ్యింది తర్వాత సంగతులు. కానీ దేవుని బిడ్డరా, పగలు కన్నులు తెలిసి మేల్కొనున్నంత సేపు ప్రభువును స్తుతిస్తూనే ఉంటాడు. అందుకనే దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. గడిల కాచుకునేటువంటి వ్యక్తి, త్రోసివేయబడిన వ్యక్తి, హీన స్వభావంతో ఉన్నటువంటి అన్నదమ్ములు అందరూ కూడా వాడిని గొర్రెలు కాసుకోపారో నీకు ఎందుకని మాట్లాడతారు. 10 మందిలోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి కాదు. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఏం పని చెబితే పని చేస్తా ఉండడం ఎంత అక్కడ ఆ పని చేస్తూ కూడా భక్తి జీవితంలో నేర్చుకుని బాల్యం నుండి ప్రార్థన, ఆత్మ దేవుని ఆత్మ అభిషేకం. ఎంత గొప్ప దేవుని సన్నిధిలో ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే, అన్నదమ్ములందరిలో 2 అక్క చెల్లెళ్ళు ఆయన 8 మంది అన్నదమ్ములు. అందరు అన్నదమ్ముల కంటే కూడా ఆయన ఉన్నతమైన స్టేజ్కి మేము గొప్పవాడు. ద్వితీయోపదేశకాండం 32:10-11 వచనం చదువు. ద్వితీయోపదేశకాండం 32:10-11 ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అన్య ప్రదేశంలోనూ భీకరతోని గల పాడైన ఎడారిలోను తను కనుకొని ఆవరించి పరామర్శించి తన కనుపాపును వాళ్ళు కాపాడు. పక్షిరాజు తన గూడును రేపు తన పిల్లల పైన అల్లలాడుతూ రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించాడు. యెహోవా మాత్రమే నడిపించలేనటువంటి మాటలు అక్కడ రాయబడింది. మన ఈ లోకంలో ఏది చేసినా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం చేయగలిగినాము అనే సంగతిలో జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లలు సంఖ్యాకాండంలో 18వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం.
సంఖ్యాకాండం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను అన్ని పన్నుల విషయంలో యాజకత్వం జరుగుతున్న సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణ శిక్ష ఉండదు. అహరోనుకు దేవుని సేవకుడు కుమారుల విషయం కూడా దేవుడు పరిచర్య అప్పగిస్తారు. ఎల్లప్పుడూ ఆ పరిచర్య చేస్తా ఉంటారు. ఇంకెవరు చేయకూడదు. నేను మీకు అప్పగించిన పని మీరు చేయాలని చెప్పారు. మనం దేవుని యాజకులమై ఉన్నాం. మనం అందరం యాజకులమే, మనమందరం రాజులమే, మనమందరం కూడా ప్రవక్తలమే. ఎప్పుడవుతామనంటే అది పొందుకున్నప్పుడు, రాజు వలె ఉండడానికి, ప్రవక్త వలె ఉండడానికి, యాజకుల వలె ఉండడానికి. ఏమి కావాలో చెప్పండి, నేను ఇస్తాను. రాజు కావాలా? ఇదిగో నా దగ్గర ఇది ఉంది. నేను రాజులు కావాలి ప్రభావ చెప్పినట్టు రాజు కావాల్సిన లక్షణాలు నీకు ఇస్తాను. అయితే ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడే రాజుగా ఉండగలవు, యాజకుడుగా ఉండగలవు, లేకపోతే ప్రవక్తగా ఉండగలవు. దావీదు ప్రవక్త, దావీదు యాజకుడు, దావీదు రాజు. ఆయనకి 3 లక్షణాలు దేవుడు ఆయన 3 లక్షణాలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ, ప్రవక్త, రాజు, యాజకుడు. చూచారా, నిన్న మనము రాత్రి కూటంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో ఒక మాట మాట్లాడాడు. మోషే అక్కడ ఆ సినాయి పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. 2 కుర్రోళ్ళు, వాళ్ళు కూడా కుర్రోళ్ళు అంటే కుర్రోళ్ళేం కాదు, దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళే. హూరు, అహరోన్ అనేటువంటి వాళ్ళు పైకి ఎక్కిపోయి మోషే ఒక పెద్ద బండ ఒకటి చూసి ఆ బండ మీద మోషేని కూర్చోబెట్టి త్వరగా చేశారు. ఆ కార్యక్రమం కూడా ఆలస్యంగా నిదానంగా దొరుకుకొని పోయి రేపు తీసుకుంటారు సాయంత్రం దాకా. కొంచెం ఆలస్యం అయితే 10 మంది చచ్చిపోతున్నారు. మనం యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ. మోషే చేతులు దించాడా? ఎంతసేపు చేతులు ఇలాగే ఉండగలరు? చేతుల్లో పులుగుట్టి ఆలుబడి కిందకి దించాడంటే మాత్రం మన వాళ్ళు అంత తోలు కొడుతున్నారు అవతల. మనం అమాలేకులు ఫుల్గా జయం వచ్చేస్తాం. అందుకనే హూరు, అహరోన్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి ఆయన కూర్చోబెట్టి, ఇద్దరు కూడా చెయ్యి ఒకడు అటు దగ్గర ఆ చేయి పెట్టి పట్టుకుని ఇట్లానే పట్టుకునే ఉన్నారు. పట్టుకునే ఉన్నంతసేపు వీళ్ళు అవతల అమాలేకుని వెంటబడి తోలు కొట్టి మొత్తం సమూలంగా ధ్వంసం చేసిన తర్వాతనే ఆ చేతులు దించాడు. ఎవరి? హూరు అనేటువంటి వాడు రాజవంశంలోకి చెందినటువంటి వాడు. ఆయన రాజు. ఒకవేళ రాజు కావాల్సి వస్తే రాజవంశంలో ఉండేటువంటి వాడు ఆయన. మోషే కూడా రాజు అయ్యేవాడే కానీ ప్రవక్త అయిపోయాడు ఆయన. అహరోను యాజకుడు, దేవుడే ఆయన యాజకుడిగా పెట్టాడు. కనుక ప్రవక్త, యాజకుడు, రాజు ముగ్గురు కలిసి చేతులెత్తినప్పుడు జయముదై దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎంత గొప్ప మహాదేవుడు మన దేవుడు. ఆ మహాదేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. మనం ఏమి కావాలంటే అది మనకి 3 లక్షణాలు మనకు కావాలి ప్రభు. 3 లక్షణాలు మనకు దేవుడు ఇస్తాడు. అందుకనే పేతురు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహంలో ఇది మహాదేవుని యొక్క దేవుని వినరా. మరి చాలా విషయాలు ఉన్నాయి కానీ కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయంలో 40వ కీర్తన 23వ వచనం చదువుతుంది. 2-3 వచనాలు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 2-3 వచనాలు చదువు. నాశనకరమైన కుంటలో నుండి, ఎగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి. స్తోత్ర రూపము అదే కృతజ్ఞత, స్తుతి చెల్లించడం అనేటువంటి దావీదుకు నేర్పించాడు. మనం కూడా కృతజ్ఞత కలిగితే జీవిస్తే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కృతజ్ఞత కూటాలు, మరి ఇంకొక కృతజ్ఞత కూటము వేరొక ఇంట్లో పెడితే ఇదే మాటలు చెప్తానా అని అనుకుంటున్నారే వాళ్ళు చెప్పండి. ఆ రోజు చాలా ఉన్నాయి బైబిల్లో ప్రసంగాలు, 100 ప్రసంగాలు. ఈరోజు వరకు కూడా చెప్పిన ప్రసంగం చెప్పకుండా ఎన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని
దేవుడు నన్ను కూడా ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకుంటూ మీకోసం ఆశీర్వాదకరంగా వచ్చాడు. ఎంతకాలం ఈ లోకంలో మనం ఉండాల్సి వచ్చిందో మనకు తెలియదు. ప్రభు రాకడ సమయం ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రాకడ సమయంలో ఉన్నాం కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేని విషయంలో కూడా మీరు తగ్గదు. ప్రభు రాకడ చాలా రెడీగా ఉందని చెప్పి చదువుకున్నాం దగ్గరే. అందువల్ల మనం ప్రభు దగ్గరికి వెళ్ళే టైం ఆసన్నమైంది. క్రిస్మస్ పండుగ జరుగుతుందో లేదో మనకు తెలియదు. ఆ కాలం అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగకి ప్రభు రాకడ వస్తే ఒకవేళ ఆ పండుగ రోజునే ప్రభు దగ్గరికి వెళ్తాం. మేము నాకు తెలిసి ఈ సంవత్సరం దాటనివ్వడేమో దేవుడు అనుకుంటున్నాను. రెడీగా ఉండండి. నీవు ప్రార్థన చేయడానికి నీకు పరిస్థితులు అనుకూలించకపోయినా, నీకు అవకాశం ఉన్నా లేకపోయినా, నీవు కష్టపడి అవకాశాన్ని తయారు చేసుకో, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకో. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఈ కృతజ్ఞత కూటంలో ఈ కుటుంబాన్ని మనందరినీ దేవుడు మన నోట ఎల్లప్పుడూ కృతజ్ఞతావచనం ఉండునట్లుగా చేసి మన నాలుగులను వాడి అని కట్టుగా చేయగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే కదా. ఇప్పుడు నేను ఒక ఆఖరణ ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. బిడ్డ ప్రార్థన చేస్తాను. తెలుసాకు ప్రార్థనకి అవకాశం ఇస్తాను కదా.